1% లో మిస్ అయ్యానా? ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ప్లేస్ లో పల్లవి, సెకండ్ ప్లేస్ లో అక్షిత, థర్డ్ ప్లేస్ లో చరణ్. తర్వాత అందరూ యావరేజ్ బ్యాచే. అది సరే సార్, ఇంతకీ ఫెయిల్ అయిన ఒక్కరు ఎవరో చెప్పండి సార్, చూడాలనుంది. ఓహో, ఆ ఫెయిల్ అయిన వాళ్ళని చూడాలని అంత ఆశగా ఉందా? అవును సార్, నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇంతకీ ఎవరు సార్ ఫెయిల్ అయింది? ఇంకెవరు, కుమారి భువన. అమ్మయ్యా, నేను ఫెయిల్ అయ్యానా? అవును, ఆ పల్లవి చరణ్ అక్షిత అందరితో పాటు నువ్వు ఉంటావు కదా. వాళ్ళందరూ ర్యాంకులు కొడుతుంటే నువ్వేంటి డింకీలు కొడుతున్నావు? పల్లవి దగ్గర ట్యూషన్ చెప్పించుకో, అప్పుడైనా నీ బుర్రకి పాఠాలు ఎక్కుతాయి. నేను రెడీ సార్ ట్యూషన్ చెప్పడానికి. నాకు ఫీజేమి ఇవ్వక్కర్లేదు. నాకంత కర్మేం పట్టలేదు నీ దగ్గర నేర్చుకోవడానికి. అంటే పాస్ అవ్వాలని లేదా? ఈ ఎగ్జామ్ పోతే ఇంకోసారి రాస్తాను సార్, కానీ ఎవ్వరికి నేను తలొంచను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. అమ్మయ్యా, లంచ్ టైం అయిపోయింది. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావని నువ్వేం ఫీల్ అవ్వకు భువనా. ఎగ్జామ్ పోయినందుకు నాకేం బాధగా లేదు, కానీ ఆ పల్లవి ఓవర్ యాక్షన్ చూస్తే నాకు బీపీ రేజ్ అయిపోతుంది. చరణ్, ఎవరది? నువ్వు నెత్తిన కిరీటం, చేతిలో త్రిశూలం ఉంటే తెలియట్లేదా? అంటే అమ్మోరివా? ఎస్, మేరే నామ్ అమ్మోరు హై. హిందీ? నువ్వు హిందీ కూడా హౌ? హైదరాబాద్ లోనే కాదురా, ముంబైలో కూడా మాకు భక్తులున్నారు. ఐ నో తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ, ఒరిస్సా, కన్నడ, బెంగాలీ, రష్యన్, జపనీస్, ఫ్రెంచ్. ఆపమ్మా, అమ్మవారంటే లిటిల్ బిట్ ఏదో 2 డైలాగులు చెప్పాలి కానీ అదేంటమ్మా పేజీలు పేజీలు చెప్తున్నారు? సారీ. అయినా నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా? నువ్వు చేసిన మోసం తెలిసి వచ్చానురా. నేనెవరిని మోసం చేయలేదు. అబద్ధాలు చెప్పకు. నిశ్చితార్థం ఆపుకోవడానికి మా నాగేంద్రుణ్ణి ఆటలో అట్టిపండులో వాడుకున్నావని చెప్పి నాగేంద్రుడు నా దగ్గరకొచ్చి ఏడ్చాడ్రా. ఓహో, డైరెక్ట్ గా నీకు కంప్లైంట్ చేశాడా? చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? నేనేం చేయలేదు. మరెవరు చేశారు? పాస్. ఇదేమన్నా గేమ్ అనుకుంటున్నావా? పాస్ అంటున్నా తొక్కున పొడుస్తా. లేదు, నేనెవరిని మోసం చేయలేదు, ఎవరితో ఆడుకోలేదు. చూడు,
నువ్వేం చేశావో నాకు తెలుసు. మర్యాదగా నువ్వు గుడికెళ్ళి మీ అమ్మని కూడా తీసుకెళ్లి నాగేంద్రుడి ముందు తప్పొప్పుకోలేదనుకో, నీ ఒంటి మీదకెక్కి నాట్యం చేస్తుంది, కసక్కును కాటేస్తుంది, పసక్కమని నువ్వు పోతావు. అమ్మా యా, సీరియస్లీ. సో నువ్వంతవరకు తెచ్చుకోకు. అది కాదమ్మా, నేను నిజం ఒప్పుకుంటే ఆ పల్లవితో పెళ్ళి అంటారు. చేసుకో. ఏంటి చేసుకునేది? పావు కాటేస్తే క్షణాల్లో చేస్తాను, అదే దాన్ని పెళ్లి చేసుకుంటే క్షణానికి ఒకసారి చావాలి. అదంతా నాకు అనవసరం. అమ్మవారిని కాబట్టి నీ మంచి కోరు చెప్తున్నాను. రేపు మీ మమ్మీని తీసుకెళ్లి గుడికి వెళ్ళు. చేసిన తప్పు ఒప్పుకో, ఏదైనా దోషం ఉంటే తొలగించుకో. కళ్ళు మూసుకో. ఎందుకు? నేను వెళ్ళాలి కదా. అవునమ్మా, నాకు డౌట్. మీ దేవతలందరూ ప్రత్యక్షం అవుతారు, కళ్ళు మూసుకోగానే వెంటనే మాయమైపోతారేంటి? కళ్ళు తెరిస్తే దొరికిపోతాను కదా. ఓహో, ఏంటి? అది మా ఆచారం. నువ్వు ఇలా క్వశ్చన్స్ వేయకూడదు. కళ్ళు మూసుకో. అమ్మా, కళ్ళు తెరవచ్చా? మాట్లాడవేంటమ్మా?